ఏదో ఈవీఎంలతో గెలిచేసింది, లేకపోతే కూటమి వల్ల గెలిచేసింది కాబట్టి మనం మళ్ళీ రేపు పొద్దున వస్తే గెలుస్తాం, ఇలాంటి ఒక విచిత్ర భ్రమలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయటకు రాకపోతే ఎతుక్కుంటా ఉండాలి. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాలేదు, ఇక వచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక చోట దెబ్బతింటే శాంతం కొట్టుకుపోవచ్చు, స్థిరంగా ఉంటే నిలబడచ్చు. లోపాలని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఆంధ్రాలో తన లోపాలని సరిచేసుకుంది కాబట్టి అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు దూరం అయ్యాక కూడా అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 5 ఏళ్ళు దూరం అయ్యాక కూడా అధికారంలోకి వచ్చింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చూసుకోవాల్సింది కార్యకర్తలకు సంబంధించి ఎక్కువ సమయం కేటాయించడం. వారంలో 2 రోజులు 3 రోజులు ఇచ్చేటటువంటి టైం కాకుండా 5 రోజులు 6 రోజులు కార్యకర్తలకు కేటాయించి 1 రోజు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఎవరో అభ్యంతరం పెట్టరు. అన్ని వర్గాలనితో కాంటాక్ట్లో ఉండటం నెంబర్ 1 ముఖ్యం. నెంబర్ 2 వచ్చేటప్పటికి లీగల్ విభాగాన్ని అర్జెంటుగా బాగు చేసుకోకపోతే కష్టమే. ఒకళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు మరి కొంతమంది లాయర్లని సెట్ చేస్తున్నారు. తను ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి సరిగ్గా వాదించలేకపోతున్నారు, ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఫెయిల్ అయినప్పుడు కాస్త అదేమంటే వాళ్ళు చెప్పేది ఏంటి, జ్యుడిషియరీనే వాళ్ళతో కుమ్మక్క అయిపోయింది లాంటివి చెప్తారు. అట్లాంటి అబద్ధాలు నమ్మద్దు. సరైనటువంటి వాదన చేసినప్పుడు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలుగుతాం. ఏది వాదన సక్రమంగా లేనప్పుడు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, కొన్ని ఫేసులు కోర్టులలో వాళ్ళని చూడగానే వాళ్ళకు కోపం కూడా వస్తుంది, వాళ్ళ గతంలో ఉన్నటువంటి ప్రవర్తన కారణంగా. అట్లాంటి వాళ్ళని వాదనలకు పంపిస్తే ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా బెయిల్ ఇయ్యరు. కాబట్టి అదేంటో చెక్ చేసుకుని లీగల్ సిస్టంలో సరైనటువంటి లాయర్లని ముందు పెట్టుకుంటే కానీ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలను కాపాడుకునే అవకాశం ఉండదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి అంశం అమరావతి, 3 రాజధానులు, అట్లాగే సంక్షేమ పథకాలు దుబారా, అలాగే రాష్ట్రానికి సంబంధించి ఇంతకుముందు జరిగినవి ఇప్పుడు జరగాల్సి, ఇవి వీటన్నిట్లలో జగన్ టైంలో నాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది అన్న ప్రచారం ద్వారా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఒక్కరోజు కాదు, రోజు ఎక్కడో రేపు జరిగింది, జగన్ నీ వల్లనే రేపు, ఎక్కడో మర్డర్ జరిగింది, జగన్ నీ వల్లనే మర్డర్, ఇట్లా ప్రతి క్షణం స్పందించేసేవాళ్ళు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇట్లా అదొక ఎకోసిస్టమ్ మేనేజ్ చేశారు. ఇక్కడ ఈయన మీడియా ఎకోసిస్టమ్ మేనేజ్ చేయకుండా, అలాగే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోకపోతే, ఆన్సర్ లేకపోతే, ఇంకొకటి అటాకింగ్ మోడ్ లేకపోతే ఎలా ఉంటుంది అనేటటువంటి చూసుకోవాలి. ఓవరాల్గా దానంతటా అదే అధికారం వస్తుందనే అమాయకత్వంలో ఉంటే కనుక అవతల ఉన్నోళ్ళు అత్యంత బలవంతమైనటువంటి శక్తులు అన్నది గ్రహించకపోతే ఒక అభిమానం అట్ట పడి ఉంటుంది. ఏం ప్రయోజనం అన్నది ఆలోచించుకోవాలి.